యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హాయ్ అండి, నిన్న మీ మూడ్ పాడు చేసినందుకు సారీ. ఇవాళ మీ మూడ్ బాగు చేయడానికి స్పెషల్ స్వీట్ వండుకొని వచ్చాను. వావ్, ఎంత బాగుంది, అద్భుతం ఉంది. జానీ సార్, వెంటనే ఈ స్వీట్ని ఆ ఆఫీసర్కి సర్వ్ చేయి. ఎలా ఉంటుందో ఏమిటో తెలియదు కదా సార్. ఎలా ఉందో నాకు తెలుసు, నువ్వెలా ఉండాలో తెలుసుకో. చెప్పింది చేయి. ఎస్ సార్. ప్రతిసారి ఏదో ఒకటి ఇలానే అంటూ ఉండడం ఆపుతావా ఇంకా? నన్ను పోల్చడానికి వచ్చినట్టున్నావు. ముందు నన్ను చెప్పనివ్వండి. ఏంటో చెప్పు. నిన్న జరిగిన దానికి నేను సారీ చెప్పడానికి వచ్చాను. అంటే నువ్వు నిన్న నాకు తినిపించిన చెత్త ఫుడ్ని నేను ఇంకా గుర్తు పెట్టుకునే ఉంటాననుకున్నావా? చెత్త గిత్త అనకండి. పొరపాటున ఉప్పు పడి టేస్ట్ మారిపోయింది. అసలు టేస్ట్ ఉంటే కదా మారిపోవడానికి. చండాలంగా ఉందది. ముందెక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. అవతల నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నువ్వు మళ్ళీ నా మూడ్ పాడు చేయొద్దు. ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినండి. నా ప్రయత్నం కూడా మీకు తెలుస్తుంది. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ నన్ను టార్చర్ పెట్టడానికే ఉంటాయి. అది కాదండి. ముందుక్కడి నుంచి బయటికి నడు. నువ్వు నన్ను చెడగొట్టడానికే వచ్చావు. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. గ్రేట్ డిష్. ఈ వంట ఎవరు చేశారో? ఓన్లీ దిస్ డిష్ సేవ్డ్ యువర్ హోటల్. ఇంత గొప్ప వంటను నేను ఎక్కడా టేస్ట్ చేయలేదు. నా లైఫ్లో ది బెస్ట్ డిష్ ఇదే. థ్యాంక్ యూ సార్. 5కి 5 రేటింగ్ ఇస్తాను. ఉంటే 10 స్టార్స్ కూడా ఇచ్చేవాడిని. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్తావా లేదా? ఆడపిల్లని అలా కసురుకుంటావేంటయ్యా? ఇప్పటి వరకు ఓపికగా మర్యాదగా చెప్పాను. నువ్వింకా ఇక్కడే నిల్చొని నాకు చిరాకు తెప్పిస్తే ఏం చేస్తానో నాకు తెలీదు. ఏం చేస్తారో కూడా తెలియనప్పుడు అర్జెంట్ పనులున్నాయని ఎలా చెప్తారో? విసిగించుకో. వెళ్తావా లేదా? మోహన్ చూడు ఎలా ఉందో. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రుద్ర నీలకంఠ. మీ హోటల్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను. ఎన్నో రోజులుగా మీరు 5 స్టార్ రేటింగ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ రేటింగ్ ఈసారి కూడా రాదనుకున్నాను, కానీ ఇంత అద్భుతమైన స్వీట్ తిన్నాక ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను. గ్రేట్. Congratulations to all. థ్యాంక్ యూ. Come on. కంగ్రాచులేషన్స్ ఎవరిబడి. ఎన్నాళ్ళు మేము వెతుకుతున్న టాలెంట్ హంట్ ఈ అమ్మాయితో పరిపూర్ణమైంది. నాకు తెలిసి ఈ స్టేట్స్లోనే బెస్ట్ చెఫ్ ఈశ్వరి. కొంచెం కూడా నీకు బుద్ధి లేదంటే? వాడలా తిడుతూ ఉంటే నువ్వు వింటూ ఉన్నావా? వంట చేసేటప్పుడు కూడా హడావిడి చేస్తావే, అలాంటప్పుడు వాడు కడుపు మండలా తిడుతుంటే నువ్వు ముద్దు పప్పులో ఎలా ఉంటున్నావు అని అంటున్నాను.
నేను కూడా 1-2 మాటలు అన్నానులే. నువ్వు ఏమీ అనుండవు, నా దగ్గర కవర్ చేస్తున్నావంతే. అతనన్న మాటలు గుర్తు చేసుకుంటే ఇప్పుడు నాకు కోపం వస్తుంది. నాకే కోపం వస్తుంది, నీకు రాదా ఏంటి? ఇప్పుడు ఆ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో ఏంటో తెలియట్లేదు. పాడ్కాస్ట్ లో చిట్కాలు బానే చెప్తావు, కానీ మన విషయానికి వచ్చేటప్పుడు మనం ఒక పద్ధతి పాటిస్తాం కదా, అలా చేద్దామా? కరెక్ట్ చార్మి, అలాగే చేద్దాం. అతగాడిని తిట్టుకుంటూ పోయామనుకో తప్పకుండా మనకు కోపం తగ్గిపోతుంది. సరే మొదలుపెట్టు మరి. నాలిముచ్చు కుర్రకుంక. నువ్వు తిడుతున్నావా అసలుకి? ఇలా వద్దా? ఇంకా కొత్తగా మనం తిట్టుకుంటాం కదా, అవి తిడదాం. సరే అయితే. అంబులెన్స్ ని లిఫ్ట్ అడిగే తింగర్ సన్నాసి. కాకి రెట్టేసిన క్లయింట్ మీటింగ్ కి వెళ్లే బిజినెస్ మ్యాన్. అది మాడిపోయిన మసాలాను అమావాస్య రోజు కరెంటు పోయిన టైంలో తినే కక్కుర్తి ఫెలో. విమానంలో కర్చీఫ్ వేసి సీట్ రిజర్వ్ చేసుకునే పిచ్చివాడు. లాలిపాటని రీమిక్స్ చేసి మాటలు రాని పిల్లలతో బూతులు తిట్టించుకునే బూచోడు. మంచుతో చేసేదే మంచూరియా అనుకునే వెర్రివాడు. పుచ్చిపోయిన వంకాయలతో గుత్తి వంకాయ కూర చేసుకునే మొహం. తుఫాన్ లో తువాలు పోయిందనే తూప్రసవాడు. సత్తు సామాన్ వాడికి సాఫ్ట్వేర్ అమ్మాలనుకునే మొహం. ఏమైంది సార్? ఏం లేదు, నాలుక కొరుక్కున్నాను. మిమ్మల్ని ఎవరో బాగా తిట్టుకుంటున్నారు సార్. వాట్? అవును సార్, మనం 4 కొరుక్కున్నామంటే మనల్ని ఎవరో బండబూతులు తిడుతున్నారని అర్థం సార్. ఎవరు చెప్పారు? అప్పుడెప్పుడో ఈ విషయం మా అమ్మమ్మ చెప్పింది సార్. కాకి నోట్లో ఉన్న బ్రెడ్ ముక్కని లాక్కునే పీనాసి. ఏమైంది, ఆగిపోయావు? అటు చూడు ఒకసారి. పోలీసులు వస్తున్నారేంటి? పక్కన ఉన్న ఆయన రుద్రనీలకంఠ ఫ్రెండ్. నేను అతన్ని తిట్టాననేసి పోలీసుల్ని వెంటేసుకుని వచ్చాడో ఏంటో. తిట్టడం వరకు అయితే పర్లేదే, నువ్వు వండింది తిని ఎవరికైనా తేడా కొట్టి ఉన్నారో పోయారో. బాగా చేస్తాను కదా. మన కర్మ కాలితే స్వీట్ తిన్నా నోరు మండుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మో, వచ్చేసారు. పెద్ద గొడవ అయ్యేలా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. చంద్రమ్మ, ఇలారా. ఏంటమ్మా? వంటలన్నీ చేసి పెట్టాను, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు చూసుకో. ఏంటి సార్, పోలీసులు అంటేసుకొచ్చారు? అలాంటిది ఏం లేదు సార్, మేము భోజనానికి వచ్చాం అంతే. ఓ అలాగా, రండి రండి. రేయ్, సార్ కన్నం వడ్డించు. ఏమండి? ఏంటండి? ఒకసారి ఈశ్వరిని పిలుస్తారా? ఎందుకు? కొంచెం పని ఉంది. ఏం పని? ముందు పిలవండి, తనతో మాట్లాడాలి. మీరు ఎందుకు వచ్చారో చెప్తే గానీ అప్పటి వరకు ఎవరిని పిలవను. మీతో చెప్పేది కాదు, తనతోనే మాట్లాడాలి. 5 స్టార్ రేటింగ్కి కారణమైన ఆ స్వీట్ చేసింది ఎవరు? నేనే సార్. ఆర్ యు షూర్? ప్రామిస్ సార్. ఏమైంది? నా వల్ల కాదే. నువ్వంటే కొంచెం కొంచెం తిని డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటావు. నేను అలా కాదు కదా, ఇంకా పరిగెత్తలేను. అయినా వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళినందుకు పోలీసులు పంపిస్తాడనుకోలేదు. మనిద్దరం బూతులు తిట్టుకుంటే అతనికి కానీ వినబడిందా ఏంటి? ఛాన్సే లేదు. కానీ అక్కడే నువ్వు 2-3 మాటలు అన్నానని చెప్పావు కదా, దానికేమైనా హర్ట్ అయి ఉంటాడంటావా? ఏమోనే, ఎందుకైనా మంచిది కాసేపు ఇక్కడే ఆగుదాం. ఎటు వెళ్తే ఎటు నుంచి ఎవరు వస్తారో తెలియట్లేదు. సర్లే, నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను, అప్పుడు కానీ ఓపిక రాదు. హాయ్. ఏం చేస్తున్నావు? వాకింగ్ అంటే బాగుండదు, జాగింగ్ అంటే ఈ టైంలోనా అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే పారిపోతున్నాను. పారిపోతున్నావు? ఎక్కడికి? పక్కన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఏంటి? నా జీవితంలో అదొక్కటే తక్కువ.
నాతో ఉన్నది గర్ల్ ఫ్రెండ్. అది ఆల్రెడీ డీలా పడిపోయింది. ఎనీ ప్రాబ్లం? పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో గాని ఈ రోజు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. ఎవరు? ఉన్నాడులే. ఏ ముహూర్తాన తగిలాడో గాని నాకు టార్చర్ చూపిస్తున్నాడు. నాకు ఒక అమ్మాయి తగిలింది, నరకం చూపిస్తుందనుకో. మనిద్దరి జీవితాల్లో దాదాపు ఒకేలా జరుగుతున్నాయి. ఒక మాట చెప్పనా, ఇప్పటిదాకా టెన్షన్ పడిపోయాను. మీ మెసేజ్ చూడగానే రిలాక్స్ అయిపోయాను. నేను కూడా అంతే, ఫీలింగ్ హ్యాపీ. పెద్దమ్మ ఫోన్ చేస్తుందేంటి? హలో పెద్దమ్మ. ఎక్కడున్నావు ఈశ్వరి? మేం షాప్లో పూజ చేసుకుని ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం. నేను దగ్గరలోనే ఉన్నాను పెద్దమ్మ, వచ్చేస్తున్నాను. సరే సరే, త్వరగా రా. రెస్ట్ తీసుకున్నావా? దా వెళ్దాం, రా. ఈ రూట్లో ఆటోలే రావా? వచ్చేదాకా రాలేదని తొందర, వచ్చాక పోలేదని తొందర. వస్తుందిలే, ఆగండి. ఇప్పుడు హఠాత్తుగా మన షాప్లో పూజ ఎందుకు చేయించావమ్మా? ఈ నెలలో ఏదో ఒక శుక్రవారం పూజ చేయిస్తే వ్యాపారం సక్రమంగా ఉంటుందని పంత్రిగారు చెప్పారా. వక్రంగా పోతున్న జాతకాలు ఈ శుక్రవారమైనా సక్రమంగా మారతాయని అక్కకేదో ఆశ. ముందు వంకరగా తిరిగే నీ నాలుకను అదుపులో పెట్టుకోవే, అప్పుడు వక్రంగా తిరిగే జాతకాలు అవే సక్రమంగా మారతాయి. అబ్బా, ఇంకా ఎంతసేపని వెయిటింగ్? ఈ ఎండకి నా ఒళ్ళు మండిపోతుంది, ఉక్కపోసి చచ్చిపోతున్నా. ఆ ఉక్కపోత మండుతున్న ఎండల వల్ల కాదే, నువ్వు మందంగా పూసుకున్న ఆ మేకప్ వల్ల. నువ్వెప్పుడు నా మేకప్ మీద పడేడుస్తావెందుకు? అబ్బా, మీ గొడవకు ఇల్లు లేదు, వీధి లేదు. కాసేపు మౌనంగా ఉండండి. ఇంకా అమ్మాయి ఇల్లు ఎంత దూరం? ఆపండి ఆపండి ఆపండి. ఏమైంది? ఇల్లు అయితే ఎక్కడో ఉంది సార్, కానీ ఇంట్లో వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఏంటి? ఒకసారి చూడండి సార్, అమ్మాయి ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. ఓ సూపర్, దిగండి. హలో అండి. హాయ్ నిఖిల్ గారు, మీరేంటి ఇక్కడ? మీకోసమే వస్తున్నాను. ఇంతలో మీరే కనపడ్డారు. ఇతనేంటి ఇక్కడికి వచ్చేసాడు? మాతో మీకేం పనండి? అంటే ఈశ్వరి కోసం. మా అక్క కోసం వచ్చారా? అక్క నీకోసం వచ్చారంట. చచ్చా, పోలీసు లేరు కదా, పద. ఏం కాదు. ఈశ్వరి గారు, ఒక్క నిమిషం ఆగండి. నేను మీ హోటల్కి వచ్చింది పోట్లాడడానికి కాదు, ఏది పట్టుకుపోవడానికి కాదు. నా వంటకి మీరు అంటించిన అపవాదు పోగొట్టడానికి. ముందు మీరు కూల్గా ఉండండి. నేను వచ్చింది మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు పోయారని అడగడానికి కాదు. మరి మీ చేతి వంట, ఆ రుచి మాయ, మీ చేతిలో ఉన్న మహిమ అర్థం చేసుకున్నాను. అందుకే మీ సామర్థ్యానికి సరిపోయే స్థానం ఇవ్వడానికి వచ్చాను. మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మీకు యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ తెలుసా? తెలుసు, రుద్ర నీలకంఠ గారి గురించి కూడా తెలుసు. ఆ రుద్ర నీలకంఠ గారి స్టార్ హోటల్లో ఈశ్వరి గారికి చెఫ్గా ఉద్యోగం ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను.
ఇచ్చేది ఉద్యోగమేగా. ఈ మాత్రం దానికి స్థాయిని ఇస్తాం, స్థాయిని మార్చేస్తామని ఏవేవో చెప్తున్నారు. జాబ్ గురించి విన్నారు కానీ జీతం గురించి వినలేదుగా. వింటే ఆ మాట అంటారు. అంత పెద్ద హోటల్లో జాబ్ అంటే శాలరీ నార్మల్గా ఉండదు. ఈశ్వరికి జాబులు చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ రుద్రనీలకంఠ హోటల్ అంటే అస్సలు చేయదు. కానీ శాలరీ ఎంతో తెలిస్తే ఈశ్వరి ఫ్యామిలీ ఖచ్చితంగా ఈశ్వరిని ఫోర్స్ చేస్తారు. మీ మాటలు వింటుంటే కోటలు దాటుతున్నాయి గాని ఇంతకీ ఎంతో ఆ జీతం? మీరు ఊహించనంత. చెప్పకూడదు. శాలరీ ఎంతో చెప్పకూడదు. నెలకి 1,00,000 రూపాయలు. ఏదైతే వీళ్ళ దగ్గర చెప్పకూడదో అదే చెప్పేశాడు. ఇక ఈశ్వరికి టార్చర్ తప్పదు. 1,00,000 రూపాయలు ఉద్యోగమే అనుకున్నాను, ఉద్ధరించే ఉద్యోగమే అన్నమాట. మీరేమీ చెప్పడం లేదేంటి ఈశ్వర్ గారు? చెప్పగానే ఒప్పుకుని ఆఫరిస్తే ఇక చెప్పడానికి ఏముంటుంది సార్? అదేమనుకుంటుందో చెప్పమంటే మీరేమనుకుంటున్నారో చెప్తారేమిట్రా? ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేయడానికి మీకు ఏ అభ్యంతరం లేదుగా? అభ్యంతరమూ లేదు, అలా అని అభిప్రాయమూ లేదు. అంటే చూడండి, నా దారి వేరు, నా తీరు వేరు. అవి మార్చుకోవడం నాకిష్టం లేదు. ఆలోచించి మాట్లాడు ఈశ్వరి. కొత్తగా ఆలోచించడానికి ఏమీ లేదు. ఇంత అద్భుతమైన ఆఫర్ని ఎవరు వదులుకోరు. అద్భుతమైనదని మీకనిపించొచ్చు, అవసరం లేదని నాకనిపిస్తుంది. అయ్యో, జీవితాన్ని మార్చేసే జీతం ఈశ్వరి. జీవితాన్ని ముడిపెట్టి చూడకు బాబాయ్. మరి ఇంకెలా చూడాలో? ఇంకెలా చూడాలో ఏం చెయ్యాలో ఈశ్వరి నిర్ణయించుకుంటుంది. అక్క అది కాదు. నిర్ణయాలు జరగాల్సింది వీధిలో కాదు, ఇంట్లో. ఇంటికెళ్ళాక మాట్లాడుకోవచ్చు. ఇదే మీ తుది నిర్ణయమా? వచ్చిన అవకాశాన్ని వద్దనుకుంటున్నారు, కానీ మీరు వద్దన్నారని ఈ అవకాశం తలుపులు మూసుకుపోవు, మీకోసం తెరిచే ఉంటాయి. ఆలోచన మారినా, అవకాశాన్ని అందుకోవాలనిపించినా మాకు కాంటాక్ట్లోకి రావచ్చు. ఇతనేమో ఇక్కడ అక్కిరా చేశాడు. ఏమంటుకుంటుందో ఏమో. సరే, వెళ్దాం పదండి. అత్తా అత్తా అత్త అత్తా ఆ రుద్ర వస్తున్నా. రుద్ర మొహంలో ఉత్సాహం, పిలుపులో ఉద్వేగం స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏంట్రా, ఏదైనా గుడ్ న్యూసా? కొన్ని సంఘటనల వల్ల ఆనందం దొరికితే కొందరు మనుషుల వల్ల అసహనం కలుగుతుంది. చెప్పత్తా. రుద్ర, అనవసరం అనుకున్న దాన్ని దూరంగా పెట్టి అవసరమైన దాని మీద దృష్టి పెట్టు. నువ్వు అచ్చం అమ్మలాగే మాట్లాడుతున్నావు అత్తా. మీ అమ్మ చెప్పే మంచి మాటలు, మీ అమ్మ నింపిన మంచి ఆలోచనలు నాలో చాలా ఉన్నాయి రుద్ర. వదినన్నా, తన తీరన్నా నాకు అంతిష్టం. అత్త, నీకు గుడ్ న్యూస్. నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నీ హోటల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చిందని. ఎస్ అత్త, నువ్వు ఆశీర్వదించి మరీ పంపించావుగా. అపజయం లేకుండా తిరిగొచ్చా. మన హోటల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఆశీర్వదించత్తా. గాడ్ బ్లెస్ యూ.
5 స్టార్ రేటింగ్ వచ్చిందా? అదేలా అబ్బా? చాలా సంతోషం రుద్ర. నీకున్న పంతం పట్టుదల ఏ స్థాయిలో ఉంటాయో నాకు తెలుసు. నిరంతరం గెలుపు కోసం ప్రయాణించేవాడికి ఓటమి ఎదురవ్వదు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అత్త. ఇంతకీ అమ్మకి ఫోన్ చేసి చెప్పావా? ఇప్పటి వరకు చెప్పకుండా ఉంటానా? అవును కదా, తనకి చెప్పకుండా నువ్వు ఏది మొదలుపెట్టావు. అలాంటిది ఇంత గొప్ప క్రెడిట్ చెప్పకుండా ఎలా ఉంటావు? అవునత్తా. కంగ్రాచులేషన్స్ రుద్ర. కొందరు శుభాకాంక్షలు చెబుతున్నా అశుభం పలుకుతున్నట్టే ఉంటుంది. అలాంటి విషెస్ నాకు అవసరం లేదు. రుద్ర, ఈరోజు నువ్వు అంతులేనంత ఆనందాన్ని భుజాన వేసుకొని తిరగాలి. ఆవేశాన్ని ఆక్రోశాన్ని పెంచే విషయాల్ని కాదు.